హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉదయాస్ ఆంధ్ర ఫుడ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మన స్పెషల్ అండ్ హెల్దీ అండ్ పార్టీ రెసిపీ వచ్చేసి చిక్కుడు గింజల బిర్యానీ. చిక్కుడు గింజలతో ఫ్రై చూసాం, కర్రీ చూసాం. ఈ చిక్కుడు గింజల బిర్యానీ ఏంటి అని అనుకుంటున్నారా? ఈ చిక్కుడుకాయ వెజ్ ఐటమ్స్లో నాన్ వెజ్ లాంటిది. దీనిలో చిక్కుడు పప్పులు బాగా వండాలే కానీ చికెన్ మటన్ వల్లే ఫుల్గా లాగించేస్తారు. ఈ విధంగా ఈ చిక్కుడు గింజలతో బిర్యానీ చేసుకున్నారంటే ప్లేట్ ఖాళీ అయిపోతుంది. ఈ విధంగా మళ్ళీ ఇలానే బిర్యానీ చేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తారు. ముందుగా ఈ చిక్కుడు గింజల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. మన ఇళ్లల్లో చిక్కుడు చెట్టు ఉండాలే కానీ చాలా హెల్త్కి మంచిదండి. ఎందుకంటే మనం ఆర్గానిక్గా పండించుకుంటాం కాబట్టి. చిక్కుడు అనేవి పురుగుల బారిన పడుతుంటాయి కాబట్టి కొనేటప్పుడు కానీ వండుకునేటప్పుడు కానీ ఫ్రెష్గా నీట్గా ఉండేటట్లు చూసుకోవాలి. మనం మంచి చిక్కుడు దొరకాలే కానీ లాభాలు బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి. దీనిలో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. మెగ్నీషియం, ఫాస్ఫరస్, ఐరన్, జింకు లాంటివి పుష్కలంగా ఉంటాయి. ఇది బ్లడ్ షుగర్ లెవెల్స్ని, కొలెస్ట్రాల్స్ లెవెల్స్ని కంట్రోల్లో పెరిగేలాగా చేస్తుంది. అలాగే రెడ్ బ్లడ్ సెల్స్లో ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు డాక్టర్స్ సజెషన్స్తో మాత్రమే తినాలి. అందరికి ఎంతగానో ఇష్టమైన ఈ చిక్కుడు గింజలతో సూపర్ టేస్టీగా డిఫరెంట్గా అందరు చాలా బాగా ఇష్టపడేలాగా ఈ విధంగా బిర్యానీని ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మరి దానికోసం బిర్యానీ చేసుకుని ఒక కడాయిలో 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత దానిలో కొన్ని మిరియాలు, 3 యాలకులు, 3 లవంగాలు, కొంచెం సాజీరా, కొంచెం చెక్క, 2-3 బిర్యానీ ఆకులు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా సన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 1 కప్పు వరకు ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని ఆనియన్స్ లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆనియన్స్ వేగేటప్పుడే 1 స్పూన్ వరకు సాల్ట్, 1/2 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసాము అంటే త్వరగా చక్కగా వేగిపోతాయి ఆనియన్స్. ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత ఈ విధంగా కట్ చేసుకున్న 4-5 పచ్చిమిర్చి, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకొని ఇవి కొంచెం సేపు ఫ్రై అయ్యేంత వరకు కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ కుక్ చేసుకోండి. క్యాప్సికమ్, క్యారెట్ అనేవి మీ ఆప్షనల్ మాత్రమే. అవి వేయటం వలన టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. మీకు ఇష్టం లేనట్లయితే స్కిప్ చేసుకోవచ్చు. చూడండి, ఈ రెండు కూడా ఈ విధంగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు దీనిలో శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న చిక్కుడు గింజలను మీకు సరిపడినన్ని, అంటే నేను 1 కప్పు వరకు చిక్కుడు గింజలను యాడ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా 1 మినిట్ కుక్ చేస్తూ మిక్స్ చేసిన తర్వాత కొంచెం పుదీనా, అదేవిధంగా కొంచెం ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు రెమ్మలు, అలాగే కొంచెం సన్న ముక్కలుగా కట్ చేసుకున్న కొత్తిమీరని యాడ్ చేసి మొత్తం కలిసేలా మరోసారి బాగా కలుపుకోవాలి. దీనిలోనే కరివేపాకు రెమ్మలను కూడా వేసాం కదా, ఈ బిర్యానీకి సూపర్ టేస్ట్ని యాడ్ చేసేది ఈ కరివేపాకు. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 4 to 5 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. చూడండి, 5 మినిట్స్ తర్వాత చిక్కుడు గింజలు పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఈ విధంగా 50% కుక్ అయిన తర్వాత మరోసారి మిక్స్ చేసుకొని దీనిలో ముందుగా 1 అవర్ పాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఈ మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత 2-3 మినిట్స్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చూడండి, 2-3 మినిట్స్ తర్వాత ఈ రైస్ ఆయిల్లో ఈ విధంగా కుక్ అవ్వటం వలన బిర్యానీ పొడి పొడిగా ఉంటుంది, ఒకదానికి ఒకటి అతుక్కోకుండా. సో ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ముందుగా మనం రైస్ ఎన్ని యాడ్ చేసుకున్నామో చెప్పుకోలేదు కదా. చూడండి, ఈ గ్లాస్తో నేను 3 గ్లాసుల రైస్ని యాడ్ చేసుకున్నాను. సో ఇదే గ్లాస్తో మనం వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి కదా. మనం చేసే ఏ బిర్యానీకైనా సరే 1 గ్లాసు రైస్కు గాను 1.5 గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోవాలి.
కానీ ఈ చిక్కుడు గింజల బిర్యానీకి 1 గ్లాసు రైస్కి 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకోవాలి. అంటే నార్మల్ రైస్ వండుకుంటాం కదా ఆ విధంగా. ఎందుకు అలా అంటే చిక్కుడు గింజలు వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాయండి, అందుకోసం. సో 3 గ్లాసుల రైస్కి గాను 6 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి, అదేవిధంగా 1/2 స్పూన్ వరకు కారాన్ని యాడ్ చేసి మొత్తం కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్టేజ్లో ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చెక్ చేసుకొని అవసరం అనిపిస్తే సరిపడినంత యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, హై ఫ్లేమ్లో ఈ విధంగా కుక్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా బుడగలుగా కుక్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మంటని పూర్తిగా లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కొంచెం పుదీనా, అదేవిధంగా కొంచెం కొత్తిమీర, అలాగే 2 స్పూన్స్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేసి ఇప్పుడు మూత పెట్టి మొత్తం 10 to 15 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. అంటే ఒకసారి మధ్యలో చెక్ చేసుకోండి, సరిపోతుంది. చూడండి, నాకైతే ఎగ్జాక్ట్గా 12 మినిట్స్ పట్టిందండి. వావ్, సూపర్ టేస్టీ చిక్కుడు గింజల బిర్యానీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే తినాలనిపిస్తుంది కదా, చాలా బాగా వచ్చింది కదా. చూడండి, రైస్ అనేది ఉడకకుండా ఉండటం కానీ, మాడిపోవటం కానీ, అతుక్కోవటం కానీ ఎటువంటి ప్రాబ్లమ్స్ రాలేదు. సో నేను చెప్పిన విధంగా పర్ఫెక్ట్గా చేశారు అంటే చికెన్, మటన్ కూడా గుర్తుకు రాదండి, అంత బాగుంది టేస్ట్ ఈ చిక్కుడు గింజల బిర్యానీ. మీకు కూడా తప్పకుండా నచ్చుతుంది, మీరు కూడా ట్రై చేయండి. అదేవిధంగా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా అనిపించిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి, ఈ విధంగా హాట్గా చిక్కుడు గింజల బిర్యానీ సర్వ్ చేసుకొని తింటుంటే, లెమన్ నిమ్మకాయతో సర్వ్ చేసుకొని తింటుంటే సూపర్ టేస్టీగా ఉంటుందండి. చికెన్, మటన్ని కూడా మర్చిపోతారు. ఫ్రెండ్స్, ఈ కొత్త రకం చిక్కుడు గింజల బిర్యానీ మీకు నచ్చిందా? అయితే నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అదేవిధంగా ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ప్లీజ్ బెల్ సింబల్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.